సార్ ప్రశ్న ఈ పోటీ అనేది ఇండస్ట్రీకి అంటే ఛాంబర్కి మొదటి మేలు చేసేలా ఉండాలి, మీ సంక్షేమం కోసం పాటుపడేలా ఉండాలి. కానీ ఇక్కడ పరస్పరమైనటువంటి విరుద్ధం ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకోవడం, ఐక్యత లేమి అనేది స్పష్టంగా ఇండస్ట్రీ కావచ్చు చూసి ఆడియన్స్ కనబడతా ఉంది. అల్టిమేట్ ఎవరైనా ఇండస్ట్రీ మేలు చేసుకునేలా ఉండాలి తప్ప ఐక్యత లేమి అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇంతవరకు ఇండస్ట్రీ కీడి చేసే అవకాశం. అదే మీ ప్రశ్నకు నాది ఒకటే సమాధానం. చిన్న ప్రొడ్యూసర్స్కి టికెట్ రేట్లు పెంచాం, యూపీఎఫ్ఓ పిహెచ్డి జీరో చేసేస్తాం. మేము చిన్న సినిమాలకు థియేటర్లు ఇస్తాం. చిన్న సినిమాల గతంలో సబ్సిడీ ఉండేది, వీళ్ళే సబ్సిడీ తీపిచ్చేశారు. ఇలాంటివన్నీ చేశారు కదా. ఇవాళ చిన్న సినిమాకి, నిర్మాతలకి, అందరికీ నిర్మాత బాగుండాలా, పంపిణీదారుడు బాగుండాలా, థియేటర్ బాగుండాలా, ఇండస్ట్రీ బాగుండాలి. ఈ బాగుండటానికి మీ చేతిలో ఉన్న దానిలో మీరు నిమిషంలో చేసేయండి. మేము డ్రాప్ అయిపోతున్నామని ఏదైతే చెప్పానో అది ఐక్యంగా చెప్పినట్టే మీ దానికి సమాధానం. మీ ప్యానల్ నుంచి ప్రెసిడెంట్ గా ఎవరు అంటే బేసికల్లీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఇదంతా మొత్తం 48 మంది లోపలికి ఈసీ మెంబర్లు ఇస్తారు. ఈసీ మెంబర్లు వెళ్ళిన తర్వాత 25 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు ఆఫీస్ బ్యారర్స్ అవుతారు. దట్ ఈస్ వెరీ క్లియర్. సో అది పరిస్థితి. కాదండి, ఒక విషయం, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆపోజిట్ పార్టీ మీద మాట్లాడటము, మీరు ఏం చేయాలనుకుంటున్నది చెప్పడం అనేది కామన్. ఇక్కడ ఏంటంటే ప్రతిసారి ప్రతి ఎలక్షన్, నేను ఒక 4-5 ఎలక్షన్ చాలా దగ్గర నుంచి వస్తుంది, ప్రతిసారి ప్రతి వర్గం అలానే చెప్తాం. కానీ ఏ వర్గం కూడా వాళ్ళు గెలిచారు, మేము ఓడాము, 6 నెలల్లో మీరు చేయకపోతే మీరు ఇవి చేయాలని గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ కానీ, మీరు అందరూ యూనిటీగా ఒక డిస్కషన్ పెట్టడం కానీ ఇంతవరకు ఎప్పుడన్నా జరిగిందా? జరిగింది. ఎప్పుడు కూడా ప్రతిసారి గవర్నమెంట్కి ఇప్పుడు మీరు చూసుకోండి, ఈవెన్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా 5th షో మిడిల్ ఆఫ్ ది షో చిన్న సినిమాలకు ఇస్తాము, చిన్న సినిమాలు బతికిస్తాము, ఇవన్నీ కూడా చెప్పటం అంటే మన రిప్రజెంటేషన్ నుంచినే అది జరిగిందండి. అది వెరీ క్లియర్. కాకపోతే ఇదే చెప్తున్నా కదా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మేము టికెట్ రేట్లు పెంచము అని అంటే దాన్నే చేంజ్ చేపించి టికెట్ రేట్లు పెంచిపించగలిగిన పరిస్థితుల్లో వాళ్ళు చేసి ఇండస్ట్రీని నాశనం చేసే పరిస్థితులు వాళ్ళు ఉండటం మూలంగా కొన్ని జరిగినాయి. మొన్న కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కార్మికులు దానప్పుడు వితిన్ అవర్స్లో కార్మికులు విత్డ్రా అవ్వకపోతే కార్మికుల మీద కొంచెం యాక్షన్ తీసుకునే పరిస్థితి ఏదో వచ్చింది. దాని తర్వాత అసలు వాట్ ఈజ్ వాట్ అనేది గవర్నమెంట్కి కూడా అర్థమయ్యి గవర్నమెంట్ దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి సన్మానంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏమేమి మాట్లాడారు ఏంటి అనేది క్లారిటీ వచ్చింది. అంటే ముందు ఒక రిప్రజెంటేషన్లో ఒక రాంగ్ గైడెన్స్లో వెళ్ళింది, తర్వాత ఇంకోటి వెళ్ళింది. సో అట్టా కొంత ఆ రిప్రజెంటేషన్ టైం తీసుకుని ఒక రైట్ వేలో రావడానికి అందరూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే చదలవాడి శ్రీనివాసరావు గారు ఇండస్ట్రీలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా మీకు ఇందాక చెప్పా కదా, కొన్ని కోట్ల రూపాయలు ఆయన చిత్రపురిది ఆక్షన్ 3 సార్లు ఆక్షన్కి వచ్చి చిత్రపురిలో ఉన్న 4650 ఒక్క ఇల్లు లేకుండా మొత్తం ప్రొక్లైనర్తో ఎవరో ఆక్షన్ కొనేసుకుంటే ప్రొక్లైనర్తో కూల్చేసి అందరూ రోడ్డున పడే పరిస్థితి వస్తుందని చెప్పి ఆయన డబ్బులు సాయం చేయడం జరిగింది. ఆయనకి వేరే లాభాపేక్ష ఏం లేదు. ప్లస్ ఆయన చిత్రపురి మెంబర్ కూడా కాదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. సో అట్లాంటి మనుషులు ఇక్కడ ఉన్నారండి. అది ఇంకా సార్ ఇది వాళ్ళు కూడా అనేది ఏంటంటే గెలిపిస్తే ఒకే ప్యానల్ని సంపూర్ణంగా గెలిపించండి, అభివృద్ధికి అడగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అంటారు. కాదు ఒకటే సార్, ఆ జనరల్ బాడీలో జరిగిన మీటింగ్స్ మొన్న నేను సంతకాలు పెడతా మొత్తం చదివానండి. సోకాల్డ్ మన మైత్రి రవి ఏం చెప్పాడు, లేకపోతే దిల్రాజ్ ఏం చెప్పాడు, వీళ్ళందరూ ఏం చెప్పినాయన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఆన్ మినిట్స్. ఆ మినిట్స్ని ఈరోజు ప్రెస్కి వదిలితే చాలండి, వాళ్ళు చెప్పింది ఏంటి చేసింది ఏంటని. సార్ ఇట్ ఈజ్ ఏ బేసికల్ సిస్టమ్. ఎందుకనంటే వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ సర్వైవల్ అది కావాలి, మాకు అది కాదు. ఈరోజు మెడిక్లైమ్ వీళ్ళు ఎవరినో వచ్చి పెట్టారండి, మా హయాంలో మేము పెట్టాం. ఇండస్ట్రీలో ఫస్ట్ టైం సార్ మెడిక్లైమ్ అనేది స్టార్ట్ చేసింది ప్రొడ్యూసర్ కౌన్సిల్లో. ఇండస్ట్రీలో ఫస్ట్ టైం మేము తెచ్చుకున్నాం, చిన్న నిర్మాతలుగా మేము ఆ సీట్లో కూర్చోండి తెచ్చాం. అలాగే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో మెడిక్లైమ్ తెచ్చాం. ఛాంబర్స్ చరిత్రలో అదే ఫస్ట్. ఏంటంటే ఇక్కడ నలిగిపోతాడు సార్, చిన్న ప్రొడ్యూసర్ అనేవాడు సినిమాలు తీసి నలిగిపోతాడు. వాడు కష్టంలో ఉండేటప్పుడు ఆదుకునే దాని కొరకే ఆ ఫండింగ్ని అలాగా దాసనారాయణరావు గారు ఆ రోజు లీడ్ చేసి, చిన్న నిర్మాత అనేవాడు కష్టంలో ఉండేటప్పుడు ఈ ఆర్గనైజేషన్ ఉపయోగపడాలని చెప్పి స్టార్ట్ చేసి
వీళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేదు సార్. ఇక్కడ నుంచి దోచుకొని వెళ్ళారు. TV9కి వెళ్ళి నేను మళ్ళీ యాడ్లు తీసుకొని వచ్చి మాట్లాడుకొని 1 వీక్ మళ్ళీ కౌన్సిల్ ద్వారా యాడ్లు ఇస్తే బలవంతంగా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని కౌన్సిల్ నుంచే యాడ్లను ఆఫ్ చేయించారు. ఒక్కటండి, ఇక్కడ పదవులు కాదు. ఇప్పుడు నేనున్నాను సార్, ఆల్మోస్ట్ ఆల్ నేను చేసిన పోస్టులు ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరూ చేయలేదు, వాళ్ళ జీవితంలో చేయలేరు. సో కాల్డ్ అక్కడ ఉండే 25 మందిలో గ్యారంటీగా చేయలేరు. ఎందుకనంటే మనం వాళ్ళకి అవతల వాడికి ఉపయోగపడాలనేది నీకుంటే నీకు నాయకత్వం వస్తుంది. లాస్ట్ టైం కూడా నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళందరినీ నీకు అది కాదు మేము చేస్తామని చెప్పిన ఒక వింగు తీసుకొని వచ్చి చేశారు. ఇదే ఫస్ట్ మీటింగ్లో చెప్పాను నేను దిల్రాజు, ఆయన చైర్లో అక్కడ కూర్చోంటే ఎదురు మీరేమీ చేయలేరండి అని. ఎందుకని? ఆయనకి 4 ట్రాక్లు ఉన్నాయి. ఒక సైడ్ డిస్ట్రిబ్యూటర్, ఒక సైడ్ ఎగ్జిబిటర్, ఒక సైడ్ ప్రొడ్యూసర్. ఇక్కడ టైట్ చేస్తే ఇక్కడ లాస్ వస్తుంది, ఇక్కడ టైట్ చేస్తే ఇక్కడ లాస్ వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ అన్నప్పుడు ప్రొడ్యూసర్ వీలోనే ఉండగలిగితేనే వాడు న్యాయం చేయగలడు. అదర్ సెక్టార్లో వ్యాపారాలు ఉండేటప్పుడు న్యాయం చేయలేరు. FTC చైర్మన్ గా కూడా ఈసారి ఈ ఎలక్షన్ సంబంధించి లాస్ట్ టైం FTC చైర్మన్ కాలేదు, ఈసారి ఉన్నారు కదా. సో మళ్ళీ ఆయన కూడా నిలబడతారు కాబట్టి ఆయన వ్యూ ఎట్లా ఉండబోతున్నారు? 100% ఈజ్ గోయింగ్ టు బి అటర్ ఫ్లాప్ చైర్మన్ అవుతాడండి. రియల్గా అతనికి ఒక కామన్ సెన్స్ ఉండుంటే FDC చైర్మన్గా ఉండి ఒక ఈసీకి పోటీ చేయకూడదు అసలు. దట్ ఎంటైర్ బాడీ అండర్ యువర్ కంట్రోల్. ఛాంబర్ కావచ్చు, గిల్డ్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ అంటే అది తెలియక కాదు, తెలియక అంటే లేకపోతే యుగో, లేకపోతే అవతల వాళ్ళని ఏదో చేయాలి నా ఫేస్ లేకపోతే. రేపు ఉదయాన్ని 28వ తారీఖు సాయంకాలం అయితే తెలుస్తుంది ఎవరి ఫేస్ల వాల్యూలు ఎంత, లేకపోతే ఎవరు ఓట్లు ఎంత. లాస్ట్ టైమే చూశారు. మీకు ఇంకోటి తెలుసో లేదో, లాస్ట్ టైం ప్రెసిడెంట్ పోస్ట్ కొరకు ఎగ్జిబిటర్ల దగ్గర పోయి ఏం కాళ్ళు పట్టుకున్నారు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ల దగ్గర పోయి ఏం కాళ్ళు ఎవరూరు కాళ్ళు పట్టుకొని అక్కడ కూర్చున్న 12 నెలల్లో ఏమీ చేయలేక ఫినిషింగ్ ఇట్ ఈజ్ ఇన్ మినిట్స్ రికార్డెడ్. నేనేదో చేద్దాం అనుకొని వచ్చి ఈ చైర్లో కూర్చున్నాను, నేను ఏమీ చేయలేక నేను వెళ్ళిపోతున్నానని ఇదే దిల్రాజు గారే చెప్పారండి. వేరే ఎవరు చెప్పలా. కాదు సార్, ప్రసన్న గారు మీరు ఛాంబర్లో మిమ్మల్ని ఉంచకూడదు. ప్రసన్న గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారి వీళ్ళందరూ మనకు అడ్డుగా ఉన్నారు అనేది సంవత్సరం నుంచి చాలా మంది దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఛాంబర్ వీళ్ళు ఉండకూడదు, అసలు అడ్రస్సే మారిపోవాలి అనేది చాలా మంది దగ్గర వాళ్ళు మాట్లాడారు. మీడియా వర్గం కూడా వాళ్ళు మాట్లాడారు. ఇంకోటి సార్, పర్సనల్ టార్గెట్ చేసి మీకు ఇంకోటి చెప్తున్నా సార్, ఈ దఫా కానీ మేము ఇక్కడ గెలవకపోతే మేము వేరే ఛాంబర్ ఇప్పుడు పెట్టుకోండి సార్. మీ అక్కడ 25 మంది ఉంటే 25 మందికి 25 ఛాంబర్లు కావాలి. వాళ్ళు పంచాయతీలు సెటిల్ అవ్వాలంటే మాకు అవసరం లేదు. మాకు అబ్బే అది చాలదు. ఛాంబర్ పెట్టుకుంటారు. కాదు, గిల్డ్ అనేది ఛాంబర్ కాదు, కౌన్సిల్ కాదు, అదొక ప్రైవేట్ కంపెనీ. అరవింద్ గారి కంపెనీ, సురేష్ బాబు కంపెనీ, అలా ఎలా కంపెనీలో అదొక ప్రైవేట్ కంపెనీ. దానిలో వచ్చే లాభాలు వాళ్ళు అనుభవించే కంపెనీ. కానీ ఛాంబర్లో కౌన్సిల్ ప్రైవేట్ కంపెనీ కాదు, అది సొసైటీ, అది సభ్యులవి, అవి మాత్రం వాళ్ళ సొంతం. ఒక్కటే చెప్తున్నానండి, గిల్డ్ పెట్టారు సార్. ఒక్కసారి గిల్డ్ పెట్టారు, మా చిన్నారి మాత్రం అందరూ యాడ్లు లేకపోతే అదే గిల్డ్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, యాడ్ల గురించి అడగాల్సి వచ్చింది. వాళ్ళతో 10,000 రూపాయలు కట్టించుకున్నారు, మెంబర్షిప్ ఇవ్వాల. ఆ యాడ్లు మాత్రం వేశారు. ఆ చిన్న నిర్మాతల దగ్గర కూడా 15% కమిషన్లు బాదుకొని వాళ్ళు తీసుకొని, ఏమన్నా మీరు నిజాయితీ అయిన వాళ్ళు అయితే వాళ్ళందరికీ మెంబర్షిప్ ఇవ్వచ్చు కదా. అంటే మీ ఆధిపత్యం కొనసాగాలి, మాకు అది కాదు. ఎవరు వచ్చినా మెంబర్గా జాయిన్ అవ్వండి, ఓటర్గా అవ్వండి. వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటేస్తారండి. అంటే వాళ్ళకి ఒకటి ఉంది సార్ ఫీలింగ్, మీ సపోర్ట్ తోనే వాళ్ళు గెలవగలిగారు, మీ సపోర్ట్ చేయబట్టి కదా. మీరు ఇందాక చదలవాడ గారిని, కళ్యాణ్ గారిని, ప్రసన్న గారిని, అక్కినేని నాగేశ్వరరావు ఇక్కడికి వచ్చి స్టూడియో స్టార్ట్ చేశారు, పద్మాలయ వాళ్ళు పెట్టారు. 1990లో హైదరాబాద్లో షూటింగ్ చేయడానికి వెళ్ళేదని, మెడ్రాస్లో రావటానికి వీల్లేదని ఒక్క టెక్నీషియన్ రాలేదు 1990లో. ఆ టైంలో మీరు పేపర్లు చూడండి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక ఇవన్నీ ఉన్నాయి. ఏం రాశారు చూడండి. హైదరాబాద్లో 3 హీరో ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఒకళ్ళు చలవాడ శ్రీనివాసరావు, 2 కళ్యాణ్, 3 భరద్వాజ.
మేము ముగ్గురువే చేసింది సినిమా, వీళ్ళేదో డప్పాలు కొట్టుకుంటున్నారే చూపించమనండి చూద్దాం. ఒక్కడ చేయలేదు షూటింగ్, మేము చేసాం. అప్పుడు మీరే పెట్టారు హెడ్డింగ్, హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీ రావటానికి హీరో ప్రొడ్యూసర్లు 3 ఉన్నారని. మరి ఈ చెప్పిన జోకర్లు ఏమయ్యారు ఆ రోజు? ఎందుకు రాలేదు? మా 3 నిలకొడతారు. ఇట్లాంటి వాళ్ళు 1 కోటి మంది వచ్చినా ఏమీ చేయలేదు. అంటే చిన్న నిర్మాతల సపోర్ట్ అంతా మీ దగ్గరే ఉంది. లాస్ట్ టైం గెలిచింది కూడా మీరు సపోర్ట్ చేయబట్టే ఎలాగైనా ఇలా తప్పిస్తే మనం గెలవగలుగుతామనే. అంటే వాళ్ళకి ఏం కావాలండి? కబ్జా చేయాలనా? వాళ్ళకి దీన్ని కబ్జా చేద్దాం. ఎక్కువ మమ్మల్ని ఎలకొట్టొద్దు. మా ఎదురుగా వచ్చి ఎవరో ఆ ఎలకొట్టే అడగమన్నాడు, కోచింగ్ చేయమన్నట్టు కాదు. ఇప్పుడు బేసికల్లీ ఒకటి ఏంటంటే చదలవాడి శ్రీనివాసరావు కానీ, రవిచంద్ర గారు కానీ, లేకపోతే పద్మిని గారు కానీ, మోహన్ ఒట్లపట్ల గారు కానీ, మోహన్ గౌడ్ గారిని వీళ్ళందరూ కలిపి వీళ్ళు గిల్డింగ్ వచ్చి కలుపుతారు. కంపల్సరీ వెల్ఫేర్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేయగలుగుతారు. పోరాడాడు అతను. అందరూ ఇలా చేస్తారు అని శ్రీనివాసరావు కొన్ని లక్షలాది రూపాయలతో ఆయన పార్టీ ఇచ్చి వాళ్ళందరినీ యునైటెడ్గా గెలిపించమని ఆయన ఇచ్చేశారు. చేసిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో చూసి అది వాళ్ళు ఏమి చేయలేవాళ్ళు, వాళ్ళు దేనికి పనికిరానోళ్ళు అని చెప్పి ఇవాళ మనం అందరం కలిపి కూర్చున్న దానికి సాక్ష్యం అందరం ఉన్నాం. చూశారు కదా, ఇదే రుజువు. ఇంతెందుకు సార్, ఒక చిన్న అవుట్డోర్ యూనిట్లు ఉన్నాయి సార్. ఒక నిమిషం, మీకు ఇంకోటి చెప్తా కరెక్ట్గా. ఈ గిళ్ళలో ఉన్నోడు కూడా ఓన్లీ నామమాత్ర మనుషులే. వీళ్ళ వెనక ఒకడు ఉన్నాడు బాసు, వాడి చేతిలో ఇది ఉంది సినిమా ఇండస్ట్రీ మొత్తం. వీళ్ళందరూ ఏది ఆడిమంటే అది ఆడతారు. అతను కూడా తెలుసు మీకు. వారి చేతిలో ఇండస్ట్రీ ఉంది, హీరోలు ఉంది, గిళ్ళు ఉంది, ప్లస్ ట్యూబులు ఉన్నాయి, థియేటర్లు ఉన్నాయి. ఒక పెద్ద బాస్ ఉన్నాడు. అతను రమ్మనండి చేత అయితే నేను మాట్లాడతా. ఇవన్నీ పిచ్చి మాటలొద్దు. సినిమా ఇండస్ట్రీని ఇంతవరకు నాశనం చేసింది చాలు. వాళ్ళు చెప్పింది ఏంటండి, గిళ్ళుని తీసుకొచ్చి జనరల్ బాడీ మీటింగ్లో గిళ్ళుని తీసుకొచ్చి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలుపుతా అన్నారు. మొత్తం కంప్లీట్ క్యూబ్ యూఎఫ్ఓ లేకుండా చేస్తా అన్నారు. నెంబర్ 3, ఛాంబర్ నుంచి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కాజేసిన ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేకపోతే పేపర్ యాడ్ కానీ మొత్తం తీసుకొచ్చి కలుపుతా అన్నారు. ఈ 3 మాట ఇస్తేనే నేను ఎస్ అన్నాను. ముందు అది ప్రూవ్ చేసి మాట్లాడనండి ఈ మగవాళ్ళు ఎవరో. సార్ ఒక పాయింట్ అంటే రాజకీయాలు జరుగుతున్నాయి, అందువల్ల తప్పుకున్నామని చెప్పేసి కూడా అటు వైపు నుంచి కొంతమంది చెప్పేసి మాట్లాడారు. లాస్ట్ లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది నామినేషన్ తిరస్కరించారు. వాటి వెనక మీ హస్తం ఏదో ఉందని. అంటే ఇది కంప్లీట్ గా ఎలక్షన్ అనగానే ఇలాంటి అంటే కాదండి. ఇప్పుడు దాకా వాళ్ళ గ్రూపులో ఆల్రెడీ మహామోహన్లు యాక్సెప్ట్ చేశారు కదా. పాపం అతను తీసేసే అతన్ని ఇన్వాలిడ్ అయిన పర్సన్ చాలా వీక్ పర్సన్. అంటే వీక్ పర్సన్ మాత్రం ఇన్వాలిడ్ ఏది? అతను మా మీదకి వచ్చేసి పని బాబు పని చేయమనండి. వీళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయో చూసుకోవాలి కదా. రేపు అక్కడ లిస్ట్ వచ్చేస్తుంది కదా 28వ తారీఖు సాయంకాలం అయితే లిస్ట్ వస్తుంది కదా. దాన్ని బట్టి తెలుస్తుంది కదా లాస్ట్ ఇయర్ ఎందుకు ఇన్ని ఓట్లు వచ్చినాయి, ఈ తప్ప మన ఫేస్ వాల్యూకి ఎన్ని ఓట్లు వస్తాయని తెలుస్తుంది కదా. మీకు మీ ప్రశ్నకి సమాధానం రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మేము ఇదయ్యాం. అసలు నామినేషన్ ఇచ్చినప్పుడు తెలుసు కదా రాజకీయాలు ఉంటాయో ఉండవో, అది ఆయన విఘ్నతకు వదిలేద్దాం. మా నాయకుడు దూకితే మేము దూకుతామన్నారు. మీ నాయకుడు పైన ఆయన ఆశీస్సులతోనే అని ఫోటోలు పెట్టారు కదా. వెరీ క్లియర్గా నేను ఒకటే చెప్తున్నా, ఇన్నొద్దు, టికెట్ రేట్లు మేము పెంచాం, ఉన్న టికెట్ రేట్లు. బాలకృష్ణ గారు చెప్తారు ఎప్పుడు కూడా. మనకు అప్పుడు రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు ఇంతమంది ఉన్నప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలతో వాళ్ళు స్టార్లు అయ్యారు కదా. ఇవాళ ఆ 2 రాష్ట్రాలు కాకుండా భారతదేశం, ప్రపంచం వచ్చింది. అప్పట్లో ఓన్లీ థియేటర్కల్ బిజినెస్సే కదా, ఇవాళ డిజిటల్ బిజినెస్ వచ్చింది, శాటిలైట్ వచ్చింది, ఇన్ని వచ్చినాయి కదా. ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళని టికెట్ రేట్లకు చంపుతారు? ఇది కరెక్ట్ కాదు అని ఆయన చెప్తారు. ఆ చెప్పిన ప్రకారం మేము టికెట్ రేట్లు పెంచాం. నెంబర్ 1. నెక్స్ట్ డిజిటల్ మీ ఆశీస్సుల చేతిలోనే డిజిటల్ ఉంది కదా, మీ పైన ఫోటోల్లోనే. ఆ డిజిటల్ 0 చేసేసాం. పక్కన ఇంగ్లీష్ సినిమాకి 0, హిందీ సినిమాకి మినిమమ్. ఒక తెలుగు సినిమా ఏం చేసుకుందంటే ఒక లోకల్ సినిమా అంటే ఇంత దారుణమా? ఎందుకని మీరు వారానికి 12,000 అట్లా గుంజుతున్నారు, ఇచ్చేస్తున్నారు. ప్లస్ ప్రతి మిషన్కి సంవత్సరానికి 15% డిప్రిసియేషన్ ఇస్తే 7-8 ఏళ్ళకి మొత్తం 0 అవుతుంది. కానీ 15 ఏళ్ళు దాటినా కూడా 0 అవ్వకుండా 12,000 అవుతుందా? ఏంటి దోపిడీ? అట ఆ దోపిడీ, ఇటు టికెట్లు దోపిడీ, ప్రతి దాంట్లో చిన్న ప్రొడ్యూసర్ సినిమాకి థియేటర్లు ఏమనవరు, ఇది చేయనవరు, ఏంటిది? మీకు ఆల్రెడీ 2 పాయింట్లు అడుగుతాను.
అపార్ట్ ఫ్రమ్ ఎలక్షన్స్ సినిమా టికెట్ల రేట్లు పెంచొద్దు అని మీరు గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా? ఫస్ట్ చేసేది అది సార్. 100%. మేము అందరం కూడా గెలిచిన మరుక్షణం ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చెప్తాము, చేయిస్తాం కూడా. ఆ నమ్మకం మాకుంది. ఎందుకంటే ఇద్దరు 2 గవర్నమెంట్లు కూడా కింద నిర్మాతలైపోయి ఉంటారు. నెక్స్ట్ చాంబర్ ఎలక్షన్లకి చాంబర్ బిల్డింగ్ కి ఉన్న రాజకీయం ఏంటి? ఏమి లేదు, ఏమి లేదు. ఆ బిల్డింగ్ మాది కానే కాదు సార్. మేము దాంట్లో అద్దెకున్నాం. జూబ్లీ సౌత్ సొసైటీ బిల్డింగ్ అది. ఆ సైట్ జూబ్లీ ఫిలిం నగర్ హౌస్. మేము అందులో అద్దెకున్నాం. మాకు దాని మీద రిక్వెస్ట్ చేసుకునే అధికారం తప్ప కమెంట్ చేయే అధికారం మాకు లేదు. ఇంకోటి మీరు అడిగిన దాని ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీలో మీరు అద్దెకున్నారు, మీ ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఈ అద్దె బదులు మీరు ఓనర్స్ అవ్వండి అని చెప్పి ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ వాళ్ళు వాళ్ళు పిలిచి చెప్పారు. బయట మార్కెట్లో రూపాయి ఉంటే మీకు 30 పైసలకే ఇస్తాము అని చెప్పినది అది. దానిని అనవసరంగా రాజకీయాలు రుద్దుతున్నారు. అది తప్పు. ఇప్పుడు గబుక్కుని ఎవరో ఒకరు సరే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చింది, రామాయణ స్టూడియో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చారు, అన్ని స్టూడియోలు ఇచ్చారు, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, ఇళ్ళు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఇస్తే మరి ఇవాళ మీకు కూడా ఇచ్చింది కదా ఫిలిం చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ కని చాంబర్ కి ఒక ఇది ఇచ్చింది కదా FTC నుంచి. Yes, దాన్ని మీరు దాన్ని మీరు చిల్డ్రన్స్ FDC నుంచి డైరెక్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాడికి ఇస్తే అది ఇచ్చేసారు. ఇప్పటికే పద్మాలయ పక్కన ల్యాండ్ ఉంది. అది గనక రేవంత్ రెడ్డి గారిని అడిగితే డెఫినెట్ గా ఆయన మొన్న కూడా అది కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి చెయ్యండి, ఇస్తామని చెప్పారు. ఇంతేనా సార్? అది చేసుకోవచ్చు. ఇది బిల్డింగ్ చుట్టూతా రాజకీయం, బిల్డింగ్ ని కాపాడదాం, బిల్డింగ్ ని ఇచ్చేద్దాం. తెలీదా బిల్డింగ్? ఇప్పుడు వీళ్ళు దీంట్లో ఉండాలి అద్దెకున్న వాళ్ళకే తెలియదా ఇది ఎవరిది బిల్డింగ్, ఎవరిది సొసైటీ తెలియదా? మనం అసలు వాళ్ళు ఎందుకు అద్దె 30 సంవత్సరాల క్రితం చాంబర్ది అద్దెకి తీసుకున్నాం, 30 సంవత్సరాల క్రితం కౌన్సిల్ అద్దెకి తీసుకున్నాం. మర్మం ఏంటో మీరు చెప్పండి. మర్మం ఏంది? ఇట్స్ ఓపెన్. ఊరికినే అదేంటంటే అభూత కల్పనలో దాన్ని ఏదో ఓ భూతం లాగా చూపించి ఒక డ్రామా ఆడే ప్రాసెస్ వాళ్ళు ఉన్నారు. నిజమైతే ఆ సొసైటీ సినిమా పీపుల్కే కేటాయించింది. సినిమా పీపుల్ సొసైటీనే అది. సినిమా పీపుల్ ఆ రోజుల్లో కొనుక్కుంటే వచ్చింది. 2 ఇప్పుడు 3 చెప్పండి. ఒక్కో పర్సన్ కి మల్టిపుల్ ఓటింగ్ ఉంది కదా, దాని మీద మీ స్టాండ్ ఏంటి? నేను చెప్తాను సార్, నేను చెప్తాను. నాకు 6 బ్యానర్లు ఉన్నాయండి. 6 బ్యానర్ల మీద దాదాపు 60 సినిమాలు తీశా. నేను ఇప్పుడు ఓట్ల రాజకీయం కొరకు తీలా. నేను ఓట్ల రాజకీయం కొరకు నేను బ్యానర్లు ఏర్పాటు చేసుకోవాలా. మాకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏ కామన్ సెన్స్ లేనోడు మాట్లాడే మాట ఏంటంటే ఫిలిం ఛాంబర్లో సి కళ్యాణ్ మెంబర్ కాదు, సంస్థ మెంబర్. ఆ సంస్థకి ఈరోజు నేను సైనింగ్ అథారిటీ ఉండొచ్చు, రేపు ఈయన ఉండొచ్చు, ఎల్లుండి ఆయన ఉండొచ్చు. ఆ సంస్థకు ఓటు ఉంటుంది. ఈ ఓట్ల రాజకీయం వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఓహో సురేందర్ రెడ్డి 20 కంపెనీలు ఉన్నాయి, ఆయనకి 20 సినిమాలు తీశాడు కదా, సినిమాలు తీయకుండా ఓటేసే దాని కొరకు కంపెనీ రిజిస్టర్ చేయాల. ఆయన సినిమా తీయకపోతే ఓటు రాదు. అదే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది. సి కళ్యాణ్కే ఓటు ఉంటుంది అక్కడ, ప్రొడ్యూసర్ మెంబర్ వ్యక్తికి, అక్కడ వ్యక్తికి, ఇక్కడ సంస్థకి. ఆ సంస్థకి ఈరోజు నేను ఉండొచ్చు, రేపు మీరు ఉండొచ్చు. ఆ సంస్థకి ఎవరు రిప్రజెంటేటివ్, సంస్థకే ఓటు ఉంది. ఈ కామన్ సెన్స్ లేకుండా వాళ్ళకి చేతగాని మాటలు అన్నమాట. 100 సార్లు చెప్పాం, జనరల్ బాడీలో చెప్పాం, ఓట్లు తీసేద్దాం. నువ్వెవడారా ఆ సంస్థకు ఓటు ఉంటే నీకు ఎక్కడుందో రైట్ అనేది. సుప్రీంకోర్టు దాకా జరిగినాయి సార్ ఈ కేసులన్నీ. అంటే నాలెడ్జ్ లేక మాట్లాడే మాటలు. వాళ్ళకి ఒకటే నాలెడ్జ్ ఉంటుంది. పోయామా రూపాయి ఉండే దగ్గర 5 రూపాయలు ఇస్తాం, వాడికి డేట్లు ఎగ్గొట్టు, నాకు డేట్లు బాబా వాడిని బట్టామా, ఇది తప్పితే ఈ సంస్థని మాకు దాసనారాయణరావు గారు, వాళ్ళు రామానాయుడు గారు, డివిఎస్ రాజు గారు వాళ్ళు నేర్పారండి ఈ సంస్థ అనేది ఉండాలని. వాళ్ళంతా సంస్థలకు పనిచేసిన వాళ్ళు. ఒక్క పేరు చెప్పమనండి ఏళ్లలో, ఎవడు కూడా చెప్పుకోవాలా నేను ఫలానా అని. ఎందుకనంటే ఓటర్ దగ్గరికి వెళ్తే సి కళ్యాణ్ అని అంటే సి కళ్యాణ్ బ్రాండ్ రావాలి. నేను ఫలానా ఇది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు అడిగారు ఇందాక, ఆయన ఉన్నారు కదా చైర్మన్. ఈరోజు చెప్తున్నాను, ఆయన చైర్మన్ టర్మ్లో సినిమా ఇండస్ట్రీకి ఏమీ చేసి వెళ్ళలేడు. ఇది ఛాలెంజ్ ఇక్కడ. ఎందుకనంటే విజన్ కావాలండి. ఫస్ట్ ఈ ఇండస్ట్రీకి ఏం చేయాలనేది సీఎం గారు డెఫినెట్గా చేసే ఆయన చాలా బోల్డ్గా చెప్పారు, దీన్ని హబ్ చేయండి అని. నిద్ర లేస్తే దాని మీద కూర్చొని పని చేయాలండి. నాకు నిద్ర లేస్తే 4 సినిమాలు షూటింగు, 4 ఆర్టిస్టులు పేమెంట్లు, 4 డిస్ట్రిబ్యూషన్ పేమెంట్లు, వీటితో ఉండేవాడు. అక్కడ కూర్చోలేడు, చేయలేడు సార్. అందుకే చెప్తున్నాను, ఏ సంస్థకైనా
రన్నింగ్లో బిజీగా ఉన్నోడు ఎవ్వడు న్యాయం చేయలేడు. ఇంకోటి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి విజయవాడలో ఓన్ బిల్డింగ్ అండి. వాళ్ళదే కదా. కాక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి విజయవాడలో ఓన్ బిల్డింగ్, వైజాగ్లో ఓన్ బిల్డింగ్, తిరుపతిలో ఓన్ బిల్డింగ్, గుంతకల్లో ఓన్ బిల్డింగ్. ఇక్కడ మేము అద్దె బిల్డింగ్లో ఉంటున్నాము. ఇది అద్దె బిల్డింగు, క్లియర్గా అద్దె బిల్డింగు. ఓనర్ అనేది ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ. ఆ ఓనర్కి అద్దె బిల్డింగ్లో ఉండడానికి ఒక రకమైన అండర్స్టాండింగ్లో ఉండి కాదండి, రీసెంట్గా ఇంకోటి కూడా ఫీల్డ్ వదిలేరు, ఎవడు రావటం మా దగ్గరికి. ఎవడైనా ధైర్యం ఉంటే ఏదో 2 కోట్లు ఇచ్చారట, కళ్యాణ్కి ఒక 2 కోట్లు, ప్రసన్నకు ఒక 2 కోట్లు, భరత్ భూషణ్కి ఒక 2 కోట్లు. సొసైటీ వాళ్ళ సొసైటీ వాళ్ళు 2 కోట్లు ఇవ్వాల్సిన మెడబట్టి బయటికి గెంటితే వెళ్ళాల మా పీరియడ్ అయిపోతే. లేదు బతిలాడుకొని సార్ మా ఇంకొక 4 సంవత్సరాలు కావాలనో 5 సంవత్సరాలు. ఇప్పుడు ఈరోజు ఉండే టెనెంట్ యాక్ట్ సుప్రీంకోర్టే చెప్పింది, వాడి ఇంట్లో నువ్వు అద్దెకుంటే వాడికి అవసరం అంటే బయటికి పోరా అని. మనం ఎవరు అండి? వాళ్ళు మనకి ఎర్ర తివాచి బర్చి మీరు ఓనర్లు అవ్వండి దీంట్లో అని చెప్తే సార్ ఇద్దరు స్వార్థం కొరకే ఆ పాయింట్ రేజ్ అయింది సార్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నేను పర్టికులర్గా ఫ్రమ్ బిగినింగ్ డే నుంచి చెప్తున్నా, మనం మాట్లాడుతుండే తప్పు దాని మీద. ఆ ఆస్తి మనది కాదు. ఎందుకనంటే ఆ ఎవ్రీ స్టోన్ అక్కడ మా ఛాంబర్ కట్టింది కానీ కౌన్సిల్ కట్టుకుంది కానీ బిగినింగ్ నుంచి నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. మీ డాక్యుమెంట్ చెప్పద్దు కదా, నీకెందుకు రెంటల్ అగ్రిమెంట్ వాడితే చేయించుకున్నావు? రెంటల్ అగ్రిమెంట్ మీకెందుకండి? మీ ఓనర్ అయితే ఇండస్ట్రీ ఇదైతే. చదవడానికి మీరు పాయింట్ చెప్పండి. ఇప్పుడు సపోజ్ మీ ప్యానలే మొత్తం 100% మీరు చిన్న సినిమాలకి ప్రతి షో ఇస్తారని మాటిస్తారా? గ్యారంటీ. ఎందుకంటే ఎగ్జిబిటర్స్ కూడా నేను విజయవాడలో మేము మీటింగ్ వేసాము. ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా యాక్చువల్గా చెప్పాలంటే అండి, ఒక చెట్టుకి ఏర్లు ఎట్లానో ఎగ్జిబిటర్స్ అట్లా. మీటర్ ఎంత అవసరమో డిస్ట్రిబ్యూటర్ అంత అవసరం. వీళ్ళు ఈ గిల్డ్ పెట్టి మొత్తాన్ని నాశనం చేసేస్తారు. మాది కనుక సాలిడ్గా వస్తే మేము గ్యారంటీగా థియేటర్లు పెంచడానికి పోరాడతాం సార్, ఎగ్జిబిటర్లు పెంచడానికి చూస్తాం, డిస్ట్రిబ్యూటర్లు పెంచడానికి చూస్తాం, ఇన్కమ్ 4 రకాలుగా సినిమా ఇండస్ట్రీకి ఛాంబర్కి వచ్చేది చూస్తాం. అది మాత్రం గ్యారంటీగా చేస్తాం. అయితే ఇంకొకటి, మీ ప్యానల్ విన్ అయితే కనుక సినిమా రేట్లు పెంచకుండా, టికెట్ రేట్లు పెంచకుండా చూస్తామంటున్నారు కదా, ప్రభుత్వాన్ని కలుస్తామంటున్నారు. అయితే ఇక్కడ సినిమా రేట్లు, టికెట్ రేట్లు అనేది పెంచితే ప్రభుత్వానికి కూడా జిఎస్టీ రూపంలో వసూలు అనేది పెరుగుతుంది. సో వాళ్ళు ఆ జిఎస్టీ కోసం ఆలోచించే అవకాశం ఉంది కదా, దాన్ని ఎట్లా మీరు మాడిఫై చేస్తారు? ఎట్లా మాట్లాడతారు? డబ్బు కన్నా ప్రభుత్వానికి కావాల్సింది ప్రజల సపోర్ట్ అమ్మా. వినోదం అనేది డబ్బులతో కొలవకూడదు ఎప్పుడు. మీకు సినిమా యాక్ట్ అనేది ప్రతిదానికి ఒక రిస్ట్రిక్షన్ లేదండి. మీరు టూత్పేస్ట్ తయారు చేసుకుంటే మీ టూత్పేస్ట్ రేటు వేరు. పర్టికులర్గా ఈ సినిమా అనే దానికి సినిమా యాక్ట్లో ఒక రిస్ట్రిక్షన్ ఎందుకు పెట్టారంటే, కామన్ ఆడియన్కి చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నది. ఇది ఎవరికి తెలియదు. ఈరోజు వచ్చి దోచేసుకుంటున్నారు. ఒక్క తెలుగు ఇండస్ట్రీలో తప్పితే ఏ లాంగ్వేజ్లన్నా ఉందా చెప్పానండి? టికెట్స్ హైకు టికెట్ మొన్న కర్ణాటక ఇచ్చారు 200 రూపీస్కి లాక్ చేయమని గవర్నమెంట్ జియో పాస్ చేసింది. అదే అయిపోయిందండి. ఈ రోజుకి మెడ్రాస్లో వెళ్ళండి, ఫ్యాన్స్ అనే బెనిఫిట్ షోలు వేసుకొని అలా చేసుకో. అఫీషియల్గా ఎక్కడన్నా ఉందా? మలయాళంకి వెళ్ళండి సార్, ఈ రోజుకి పర్సంటేజ్ సిస్టంతో సినిమా ఆడాల. నీ సినిమాలో దమ్ముంటే నీకు డబ్బు వస్తుంది. ఇక్కడ సమోసా అక్కడ వాళ్ళే తినాలి, పకోడీ వాళ్ళే తినాలి, కూల్ డ్రింక్ వాళ్ళే తినాలి, పాప్కార్న్లు వాళ్ళే అమ్మాలి. ఇవి కాకుండా కోట్లు బుక్ మై షో. ఈ యుద్ధ సార్ స్టూడియో సెక్టార్ ఉంది సార్. చిన్న కెమెరాలు తెచ్చుకొని వాళ్ళంతా ఇస్తే, వీళ్ళ సంస్థ కెమెరాలు కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి కెమెరాలు కావాలి. వాళ్ళకి మాత్రం మెంబర్షిప్లు ఇవ్వకూడదు ఛాంబర్లో. ఎంతమంది సార్ ఓటింగ్? ఎంతమంది సార్ టోటల్ మెంబర్స్? అంటే ఒక్కో సెక్టార్కి ఒక్కొక్క. ప్రొడ్యూసర్లు 1600 మంది ఉన్నారు. ప్రొడ్యూసర్లు 1600 మంది, స్టూడియో 105 మంది, ఎగ్జిబిటర్లు 1000 మంది, డిస్ట్రిబ్యూటర్లు 680 మంది. ఎంత పర్సెంటేజ్ ఓట్? మోస్ట్లీ 75% పైన పోలింగ్ అవుతుంది. ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉంటుందండి మేజర్గా. 1703, డిస్ట్రిబ్యూటర్స్ 631, ఎగ్జిబిటర్స్ 911, స్టూడియో సెక్టార్ 105. అదే ఇప్పుడు ఇదేంటంటే గుత్తాధిపత్యం మీద సామాన్యుల పోరాటం అంతే.
సామాన్యులుగా ఉండి అందరు చిన్న సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవటం కోసం మన ప్యానల్ వాళ్ళ ఆరాటం. కానీ సామాన్యులు గెలుపు అనేది చాలా రేర్ గా ఉంటుంది కదా. అంటే కాదమ్మా, సామాన్యులు గెలుపు అంటే మీరు టికెట్ రేట్లు ఎప్పుడైతే తగ్గించామో, ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక సినిమాకి ఇంకోటి అఫీషియల్గా బ్లాక్, ఇదివరకు థియేటర్లో బయట బ్లాక్ అమ్మేవారమ్మా, ఇప్పుడు కాదు, ఇండస్ట్రీ వాళ్ళే బ్లాక్ అమ్ముతున్నారు. వాళ్ళ ఆఫీసులో ఏదో 800 రూపాయలు 1000 రూపాయలు పంచితే 1000 రూపాయలు ఈ టికెట్లు మొత్తం తెచ్చేసి 2500 నుంచి 5000 దాకా అమ్ముతున్నారు. మీరు కూడా కొన్ని వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నట్టున్నారు ఆ రేట్లు, అది మీకు బాగా తెలుసమ్మా. ఓకే, సో అఫీషియల్గా అంటే మీరు ఇందాక జిఎస్టీ అన్నారు, ఈ 800 1000 రూపాయలు దాన్ని 2500 నుంచి 5000 అమ్ముతూ జిఎస్టీ కూడా ఎగనామం పెడుతున్నారు. ప్రభుత్వానికి ఇక్కడ జిఎస్టీ వచ్చిందా అది వచ్చిందా కాదమ్మా, సినిమా ఇండస్ట్రీ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ అంటే ఒక తాత్కాలికమైన ఒక ఆవేశంలో ఉన్న ఒక వ్యక్తి ఏదన్నా చేయకూడని పని చేసేటప్పుడు వెళ్ళి ఒక 2 గంటలు 3 గంటల థియేటర్లో ఒక ఎంటర్టైన్మెంట్ చూసుకుంటే అతను ఒక పర్ఫెక్ట్గా ఉంటాడనేది కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇండస్ట్రీ కావాలి. అది నిర్దిష్టమైన టికెట్ ధర కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కర్ణాటకలో అమలు చేస్తుంది సార్. అసెంబ్లీ సాక్షిగా ప్రపోజల్ పెట్టారు, ఆమోదించారు. ఇలా ఇప్పుడు కూడా మా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీ ప్యానెల్ గెలిస్తే నిర్దిష్టమైన టికెట్ ప్రైస్ కోసం మీరు ఎలాంటి ప్రయత్నం ఫస్ట్ లెటరే దాన్నే ఇస్తాము. డెఫినెట్ గా లెటర్ ఇది సినిమా ఇండస్ట్రీ అనేది, సినిమా అనేది కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్. ఆ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ 100% ఈ ప్యానెల్ పూర్తి స్థాయిలో 100% రేటు కొరకు కానీ వాళ్ళు ఎవరన్నా పెడితే మేము ఛాంబర్ నుంచే కోర్టుకు వెళ్ళి ఆ రేట్ ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు కూడా మొన్న ఆల్రెడీ చెప్పింది ఏంటి, ఎందుకు చేయాలి, ఏంటి ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ 2 సమస్యలు సార్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నాయి కాబట్టి ఒక రాష్ట్రం పెంచితే ఒక రాష్ట్రం ఇవ్వకపోవడం, ఒక రాష్ట్రం ఇస్తే ఒక రాష్ట్రం ఇవ్వకపోవడం, ఛాంబర్ మీద ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది ఆయా ప్రొఫెసర్స్ బట్టి, ఆయా వర్షాలను బట్టి ఉంటుంది. సో దీనికి నిర్దిష్టమైనటువంటి ఛాంబర్ నిర్ణయం అనేది ఎలా ఉంటుంది? పర్మనెంట్ జీవో కావాలి సార్, మాకు కావాల్సింది పర్మనెంట్ జీవో. మాకు 250 సినిమాలు బతకటం కావాలి కానీ 30 సినిమాలు బతకటం కాదు. కొద్ది మంది బతకటం, కొద్ది మంది చేతిలోనే అందరూ ఉండటం కాదు. అందరూ బాగుండాలి, ఆ బాగుండే దాంట్లో మనము ఉండాలి, అది మా శ్లోకం. అయితే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రభుత్వాల దగ్గరికి అక్కడ ఉన్న ప్రతినిధులకు కలవడానికి వెళ్ళేది బడా నిర్మాతలు. సో మీరెప్పుడు పెద్దగా కలవడం కానీ ఇవన్నీ లేవు. అమ్మా కాక ఏం లేదమ్మా. అమ్మా 100% అలా. ఒక్క నిమిషం, అదే పరిస్థితి వస్తే అదే జీవోల మీద మేము కోర్టులకు వెళ్ళి యుద్ధం చేస్తాం. కాదమ్మా, మీరు అడిగిన ప్రశ్న కూడా ఒక మాట చెబుతానమ్మా. చదలవాడి శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు గారు అడగంగానే నిమిషంలో ఈయనకి అపాయింట్మెంట్ ఇస్తారు, రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. మొన్న ఒక అరగంట సేపు మోడీ గారు ఆయనతో మాట్లాడారు, అందుకని ప్రాబ్లం లేదు. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ.